మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. కుకుంబర్ గురించండి. దోసకాయ. దోసకాయ గురించి మీ అందరికీ తెలుసు. ఎంత అద్భుతంగా మనకి ఎందుకంటే దీని గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. మనం చాలా వరకు దోసకాయ తినడం వల్ల బరువు తగ్గుతారని చెప్పాము. దోసకాయ తినడం వల్ల స్కిన్ హెల్తీగా ఉంటది. మోషన్ సాఫ్ అవుతది. నరాలలో తిమ్మిర్లు తగ్గుతాయి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి హెయిర్ అండ్ బాడీ ఇష్యూస్ చాలా కంట్రోల్లోకి వస్తాయని చాలా వీడియోస్లో మనం చెప్పాము. దాని గురించి అన్ని రకాల యూజెస్ని ఒకే వీడియోలో క్లుప్తంగా తెలియజేద్దాం. ఎందుకంటే అండ్ దోసకాయలో ప్రత్యేకంగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మనం కట్ చేసిన వెంటనే వాటరీగా ఉంటుంది కదా. మనం చాలా మంది ఏదైనా తింటున్నాం అనుకోండి, బయట ఫుడ్ ఏదైనా మనం ఫంక్షన్స్కి ఎక్కడానికి వెళ్ళాము తినడానికి, లేదంటే ఇంట్లో అయినా సరే ఏదైనా స్పెషల్ ఫుడ్ వండుకున్నాము. ఫస్ట్ మనం పొట్ట చల్లగా ఉంచుకొని హెల్దీగా ఉంటేనే కదా మనం ఏం తిన్నా ఈజీగా డైజెషన్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తాము, సంథింగ్ ఏదైనా బిర్యానీ చేసుకున్నాం, ఏదైనా తిన్నాం, ఇంట్లో ఏదైనా స్పెషల్ వంట వండుకున్నాము, అది మన బాడీలో ఎక్కువ క్యాలరీస్ కలిగి ఉండొచ్చు, లేదంటే సంథింగ్ ఏదైనా మసాలా వేసి వండిండొచ్చు అనుకోండి. సో అది తిందాం అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ కీరా కట్ చేసుకుని తింటాం. కీరా ఏం చేస్తుంది, ఒక అద్భుతమైన ప్రాసెస్ చేసి కీరా కట్ చేసుకుని తినడం వల్ల స్టమక్లో ఒక మంచి చల్లటి లేయర్ని ఫామ్ చేస్తుంది. దాని తర్వాత మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో ఈ ఫైబర్ లేక మిక్స్ అయిపోయి ఈజీగా డైజెషన్ అవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మనము బరువు పెరగకుండా స్టమక్ని కూల్గా ఉంచి గట్ని హెల్దీగా ఉంచి మోషన్ని సాఫ్ చేయడానికి కూడా కీరా అంత అద్భుతంగా పనిచేస్తుంది. సో కాబట్టి కీరాలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. మనం చాలా కేసెస్లో చెప్పింటాం, మెగ్నీషియం తక్కువైపోయినా, ఐరన్ తక్కువైపోయినా, B12 తక్కువైపోయినా, డి విటమిన్ తగ్గిపోయిపోయినా ఫస్ట్ వచ్చే కంప్లైంట్ ఏంటి, నరాలలో తిమ్మిర్లు, నరాలలో బలహీనతలు, నరాలలో వీక్నెస్లు, ఇవన్నీ కామెంట్స్ వస్తాయి. ఎందుకు, అందులో మేజర్ పార్ట్ ఏది ఉంది, మెగ్నీషియం తగ్గినా కూడా ఉంది. సో మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుకుంబర్లో మెగ్నీషియం ఎక్కువగా ఉండడము, సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఇమ్యూనిటీ తగ్గిపోతే మనం సి విటమిన్ ఫుడ్స్ తీసుకోండి, సి విటమిన్ సంబంధించిన వెజిటబుల్స్ తీసుకోండి అన్ని అంటుంటాం కదా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సి విటమిన్ కలిగి ఉన్న ఒక వెజిటబుల్లో కుకుంబర్ కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ వెజిటబుల్ అనమాట. అండ్ కే విటమిన్ కూడా ఎక్కువ ఉంటుంది, మోర్ ఫైబర్ ఉంటుంది. మెగ్నీషియము, కే విటమిన్ ఎక్కువ ఉంటుంది, సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్కిన్ హెల్తీగా ఉండాలన్నా, హెయిర్ హెల్తీగా ఉండాలన్నా, డాండ్రఫ్ పట్టకుండా కాపాడుకోవాలన్నా, అండ్ స్పెషల్లీ చాలామందికి చెమట ఎక్కువగా పట్టేయడం వల్ల చాలా దుర్వాసన వస్తుంటుంది బాడీలో. చాలామంది నేను చెప్తుంటాను, కుకుంబర్ని కట్ చేసేసి నీళ్ళలో వేసేసి ఆ ఇన్ఫ్యూజ్డ్ వాటర్తో స్నానం చేయండి, చాలా వరకు మనకి స్మెల్స్ కానీ అవన్నీ చాలా వరకు క్లియర్ అవుతాయి. అండ్ అండర్ ఆర్మ్స్లో చాలా మందికి ఆడవాళ్ళలో మగవాళ్ళలో చాలా స్మెల్ ఉంటుంది కదా. కీరాని కట్ చేసేసి ఆ కీరాని స్మాష్ చేసేసి ఆ అండర్ ఆర్మ్స్ దగ్గర మంచిగా అప్లై చేయండి. అప్లై చేసి స్నానం చేయండి. డెఫినెట్గా అండర్ ఆర్మ్స్ దగ్గర బ్లాక్నెస్ పోవడానికి, అండర్ ఆర్మ్స్లో స్వెట్ స్మెల్ పోవడానికి అద్భుతంగా పనిచేసేది మనకి కుకుంబర్ అనమాట, కీరా. కాబట్టి దాంతోపాటు మనం ఇంటేక్ తీసుకున్న మనము ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి బాడీ కొద్దిగా కూల్గా, రిలాక్స్డ్గా, గ్యాసెస్ ప్రాబ్లమ్స్ రాకుండా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, కొద్ది తిన వెంటనే గ్యాస్ ప్రాబ్లం రావడం, లేదంటే కొద్ది తిన వెంటనే తేన్పులు రావడం, మంటలాగా అనిపించడం, లేదంటే కాన్స్టిపేషన్ కానీ పైల్స్ ప్రాబ్లం ఉంటే మోషన్ చాలా టైట్ అయిపోవడం, ఇవన్నీ కామన్గా గమనిస్తుంటాం. ఒక కీరా మనం నీళ్ళల్లో కానీ కట్ చేసేసుకొని 4-5 ముక్కలు 1 లీటర్ వాటర్లో త్రూఅవుట్ ద డే ఎవ్రీ 1 లీటర్ వరకు 4-5 ముక్కలు వేసేసుకొని కీరా తినడం, కీరా వాటర్ని ఇన్ఫ్యూజ్ చేసుకొని తాగడం వల్ల మోషన్ సాఫ్ అవుతుంది. అండ్ స్పెషల్లీ పైల్స్ ప్రాబ్లం వాళ్ళకి, ఫిస్టులా ప్రాబ్లం, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది కీరా. సో వాటితో పాటు అండ్ మనం తింటున్నప్పుడు ఫుడ్ 4-5 కీరా ముక్కలు తిని దాని తర్వాత ఫుడ్ తినడం వల్ల మనకి ఎక్కువ ఆకలి అనిపించదు, ఎక్కువ తినాలనిపించదు. అంటే చాలా వరకు ఏం చేస్తాం, అన్లిమిటెడ్గా తినేస్తూ ఉంటాం ఫుడ్. సో అలా తినడం వల్ల ఎన్నో రకాల రోగాలని మనకు కూడా తెలుసు. బట్ ఆ అన్లిమిటెడ్ ఫుడ్ని కంట్రోల్ చేయడానికి కీరా ఒక లేయర్ లాగా ఫామ్ చేసేసి తక్కువ తినేలాగా కూడా చేస్తుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ అండర్ ఆర్మ్స్లో కానీ చాలామంది నేను చెప్తుంటాను, బాడీ కూడా చాలా ట్యాన్ పట్టేస్తూ ఉంటుంది బాడీ. కానీ మనం ఎక్కడన్నా సముద్ర ప్లేసెస్కి వెళ్ళి వచ్చాము, లేదంటే ఎటైనా ట్రిప్కి వెళ్ళి వచ్చాము, ఎటైనా విలేజెస్కి వెళ్ళి వచ్చాము అంటే చాలా వరకు కొన్ని ప్లేసెస్లో వెదర్ పట్టకపోతే, అంటే ఎందుకంటే చాలామంది ఏసీలో ఉండి అలవాటు కదా, ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి వచ్చి కొద్దిగా ఎండకు తిరిగి వచ్చి ట్యాన్ ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది. సో బేసికల్గా ఆ ట్యాన్ పోగొట్టడానికి కూడా మనకు అద్భుతంగా కీరాని స్మాష్ చేసేసి కొద్దిగా 2-3 చుక్కలు అంత తేనె కలుపుకొని స్కిన్కి అంతా అప్లై చేస్తే ట్యాన్ పోతుంది. సో ఇంటర్నల్ బాడీని హెల్దీగా ఉంచడమే కాకుండా, నరాలకి స్ట్రెంగ్త్ ఇవ్వడమే కాకుండా, స్కిన్ని ఒక మంచి గ్లోగా చేసి, ఎన్నో రకాల బ్యాడ్ స్మెల్స్ని మన బాడీ నుంచి పోగొట్టి, మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి 4-5 కీరా ముక్కలు తింటుంటే నోటి దుర్వాసన సమస్య కూడా పోతుంది. కళ్ళు కూడా చాలా అద్భుతంగా కనపడతాయి. ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. నరాలలో స్ట్రెంగ్త్ కూడా బాగుంటుంది.
ఇమ్యూనిటీ పెరగడానికి, కళ్ళు హెల్తీగా ఉండడానికి, స్కిన్ హెల్తీగా ఉండడానికి, ఫేస్ ఎప్పుడు గ్లోగా ఉండడానికి, హెయిర్ హెల్తీగా ఉండడానికి, బరువు మెయింటైన్ చేసుకోవడానికి, లివర్ ప్రాబ్లమ్స్ కానీ గట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడడానికి, అండ్ ప్రత్యేకంగా నరాలలో స్ట్రెంగ్త్ రావడానికి అద్భుతంగా పనిచేసే ఒక వెజిటబుల్ ఏదైనా అంటే అది కుకుంబర్, కీరా. కీరాలో ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి రోజు కట్ చేసుకొని తినడం కానీ, నీళ్ళలో ఇన్ఫ్యూజ్ చేసుకొని తినడం, ఆ వాటర్ని తాగడం కానీ, స్మాష్ చేసేసి బాడీ అంతా అప్లై చేసుకొని స్నానం చేయడం కానీ, 4-5 ముక్కలు నీళ్ళలో వేసేసి స్నానం చేసి నీళ్ళతో ఆ ఇన్ఫ్యూజ్ చేసిన వాటర్తో స్నానం చేయడం కానీ, ఆ కీరాని స్మాష్ చేసేసి బాడీ అంతా పెట్టుకొని అండర్ ఆర్మ్స్ దగ్గర, పెల్విక్ పార్ట్స్ దగ్గర, అమ్మాయిల్లో ప్రత్యేకంగా ఈ బ్లీడింగ్ టైమ్స్లో వైట్ డిశ్చార్జ్ అవుతుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంటుంది, అలాంటి వాళ్ళకి స్మాష్ చేసుకొని అక్కడ అప్లై చేసుకొని స్నానం చేయడం వల్ల, ఇంటేక్ తీసుకోవడం వల్ల ఇన్సైడ్ ప్రాబ్లమ్స్ పోతాయి, అవుట్ సైడ్ అప్లై చేసుకోవడం వల్ల అవుట్ సైడ్ ప్రాబ్లమ్స్ పోతాయి. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అంటే కీరాని ప్రతిరోజు తినచ్చు, స్నానం చేసే వాటిలో స్నానం చేసుకొని కలుపుకొని స్నానం చేయొచ్చు, అండ్ బాడీ ఎక్కడైనా స్మెల్ ఉంటే ఎక్కడైనా ప్రైవేట్ పార్ట్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అంత అద్భుతంగా ప్రయోజనం. సో ఒక్క కీరా ఇన్ని రకాల అద్భుతమైన ప్రయోజనాలు చేస్తున్నాడు. ప్రతిరోజు తినండి. అన్ని వెజిటబుల్స్ కంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన బెస్ట్ వెజిటబుల్ ఒక కుకుంబరే, కీరా. సో అన్నీ తెప్పించుకొని వెజిటబుల్స్ అన్నీ తినాలి, హెల్తీగా ఉండాలి. అండ్ కుకుంబర్ ప్రతిరోజు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కీరా తినండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. ఈరోజు ఒక అద్భుతమైనగా మనం రెగ్యులర్గా కర్రీస్లో వాడుతూ ఉంటాము. దీని గురించి మనం చాలా తెలుసుకున్నాం. మనం జుట్టు గురించి చెప్పుకున్నాం, స్కిన్ గురించి చెప్పినాం, డయాబెటీస్ గురించి చెప్పినాం, వెయిట్ మేనేజ్మెంట్ గురించి చెప్పాం, లివర్ డిటాక్స్ గురించి చెప్పాం. ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రెగ్యులర్గా వాడండి. ఫ్యూచర్లో మీకు వైట్ హెయిర్ రాకుండా కూడా కాపాడడానికి ఒక అద్భుతమైన లీవ్స్ ఏమన్నా ఉన్నాయంటే అదే కరివేపాకు. సో కరివేపాకు లేతగా ప్రతిరోజు తెచ్చుకొని ప్రతిరోజు మనం కూరలు వేస్తాం కదా, అది క్వాంటిటీ ఎక్స్ట్రా అయ్యండి. బాగా లేతవి కాకుండా ముదిరిపోయిన వేసాం అనుకోండి చేదు అనిపిస్తుంది, పిల్లలు తినలేరు. లేతవి అయితే మంచిగా ఉంటాయి. సో ఆ కర్రీ లీవ్స్ని బాగా వాడండి. చాలా మంది ఏంటంటే కర్రీ లీవ్స్ని పౌడర్ చేసుకొని ఆ కారపూళ్ళు అవి ఇవి చేస్తూ ఉంటారు. లోదు అంటే కర్రీ లీవ్స్ని ఎండబెట్టేసి పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని ప్లెయిన్ కర్రీ లీవ్స్తో చేసిన పౌడర్ కొద్దిగా మునగాకు కర్రీ లీవ్స్ రెండు కాంబినేషన్ పౌడర్ని ఒక స్పూన్ వేసుకొని కొద్దిగా ఘీ వేసుకొని తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ స్పెషల్లీ దాంట్లో కారాలు, వెల్లుల్లి అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. ఓకే, అలాగా కర్రీ లీవ్స్ ఎందుకు అంత అద్భుతమైన అంటే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉన్నాయి. మన బాడీలో మనకి ఎన్నో రకాల రోగాలు రాకుండా కాపాడడానికి రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో విటమిన్స్కి వచ్చాక విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఈ కూడా ఉంటుంది. స్కిన్ గురించి కానీ, ఇమ్యూనిటీ పెంచడానికి కానీ, అండ్ నరాలలో స్ట్రెంత్ రావడానికి కానీ, కళ్ళు హెల్తీగా ఉండడానికి కానీ అద్భుతంగా పనిచేసేదే మనం కర్రీ లీవ్స్ అనమాట. సో దీంట్లో బీటా కెరోటిన్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి హెయిర్ని హెల్తీగా ఉంచడానికి. బీటా కెరోటిన్ ఉండడం వల్ల హెయిర్ హెల్తీగా ఉంటుంది, ప్రోటీన్స్ ఉండడం వల్ల మనకి దీనివల్ల ఏమవుతుంది డాండ్రఫ్ రాకుండా అండ్ హెయిర్ని స్కాల్ప్ని హెల్తీగా ఉంచడానికి, ఫ్యూచర్లో వైట్ హెయిర్ రాకుండా కూడా కాపాడడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అంటే చూడండి మీరు ఎలాగా. సో కర్రీ లీవ్స్ని ప్రతిరోజు వాడటం వల్ల చాలా హార్ట్ హెల్తీగా ఉంచుతుంది. స్పెషల్లీ హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది. డయాబెటిక్ కంట్రోల్కి బెస్ట్ లీవ్స్ అండి. మనం డయాబెటీస్ ఉండే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తుంటాను నేను. సో కరివేపాకు తెప్పించుకొని పౌడర్ చేసేసుకొని ఫస్ట్ మనం సాయంత్రం పూట కూరల్లో కానీ ఒక 2 స్పూన్లు అంత కూరలో వేసేసుకొని, ఎందుకంటే మ్యాక్సిమం కర్రీ లీవ్స్ వేసామనుకోండి 4-5 ఆకులు వస్తాయి. మనం తింటున్నప్పుడు పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలా లేదంటే కూరలో కలిపేసామనుకోండి టేస్ట్ అరోమా కూడా చాలా బాగుంటుంది. మీరు బాగా గమనించండి, ఏదైనా కర్రీస్ చేస్తున్నప్పుడు కరివేపాకుని పౌడర్ చేసి పెట్టుకొని ఆ కూరలో ఒక స్పూన్ జల్లి చూడండి, టేస్ట్ చాలా అమోఘంగా ఉంటుంది, స్మెల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కర్రీ లీవ్స్ వాడండి ఎక్కువగా. బట్ వాడుతున్నప్పుడు చిన్నపిల్లలు ప్రత్యేకంగా లైట్గా ముదిరినవి అయితే చేదు ఉంటాయి కాబట్టి పక్కన పెడేస్తూ ఉంటారు. పిల్లలు ప్రత్యేకంగా తినాల్సిందే కరివేపాకు. సో పౌడర్ చేసేసుకొని జల్లేసుకోండి. నేను చాలామంది చెప్తుంటాను కరివేపాకు కొద్దిగా సొరకాయ ముక్కలు, కీరా ముక్కలు, కొద్దిగా చిన్న అల్లం ముక్క, ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పెట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగండి. ఎప్పుడైతే ఈ జ్యూస్ తాగడం స్టార్ట్ చేస్తారో కళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయి. చాలా మంచిగా అంటే కళ్ళు బాగా కనపడతాయి. స్పెషల్లీ సైట్ చాలా కంట్రోల్లోకి వస్తుంది. గట్ హెల్తీగా ఉంటుంది, హార్ట్ హెల్తీగా ఉంటుంది, బరువు తగ్గడానికి కూడా చాలా అద్భుతంగా నరాలలో బెస్ట్ స్ట్రెంత్ వస్తుంది అనమాట. ఈ జనరేషన్లో ఎవరికి లేవండి బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులని, సో అన్ని జాయింట్ పెయిన్స్ అని, ఆర్థరైటిక్ పెయిన్ అని ఎన్నో రకాల పెయిన్స్తో ఇబ్బంది పడుతుంటారు. సో ఆ పెయిన్స్ తగ్గించడానికి, స్ట్రెంత్ ఉంచడానికి, ఆ టేస్ట్ అల్టిమేట్ ఉండడానికి, బాడీలో ఇమ్యూనిటీని, యాంటీ ఆక్సిడెంట్స్ని పెంచుకోవడానికి, హార్ట్ హెల్తీగా ఉంచడానికి, స్కిన్ అండ్ హెయిర్ హెల్తీగా ఉండడానికి కర్రీ లీవ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కొబ్బరి మనం జుట్టు బాగా రాలుతుంది అనుకోండి, మంచిగా ఒక 150 ml కోకోనట్ ఆయిల్లో ఒక 2-3 రెబ్బలు కరివేపాకు వేసి ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ వేడి చేసి ఆ కరివేపాకుని తీసేసి ఆయిల్ని అప్లై చేయండి.
మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ హెయిర్ గ్రోత్ కూడా బాగా పనిచేస్తుంది అని చెప్పాను. హెయిర్కి మనం చాలా వీడియోస్ చేస్తాం కర్రీ లీవ్స్ గురించి. హెయిర్తో పాటు, స్కిన్తో పాటు, హార్ట్తో పాటు అండ్ డయాబెటిక్తో పాటు, నరాలలో స్ట్రెంగ్త్తో పాటు కళ్ళు కూడా హెల్దీగా ఉండడానికి అద్భుతంగా పనిచేస్తాయి కర్రీ లీవ్స్. కర్రీ లీవ్స్ ఇంత అద్భుతంగా పనిచేస్తున్నాయి అంటే మనం రిమైనింగ్ యూజ్ చేసే వెజిటబుల్స్ ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి మీరు తినే వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, దేవుడిచ్చిన వరం ఏంటంటే ప్రతి దాంట్లో మోర్ న్యూట్రిషన్ ఉంటుంది. ఇంకా ఏదో దొరకట్లేదు, ఇంకేమో నేను తినట్లేదు, నా బాడీలో స్ట్రెంత్ లేదనే ఆలోచన వదిలేసేయండి. మీరు తినే ప్రతి దాంట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎంత తింటాం అనేది ఇంపార్టెంట్. మనం రైస్తో పాటు కర్రీ లీవ్స్ రోజు 10 తినండి. మనం కర్రీ లీవ్స్ పౌడర్ చేసి పెట్టేసాం అనుకోండి, ఒక ఇంత బంచ్ ఆఫ్ పౌడర్ దగ్గర దగ్గర 2-3 కట్టలు అయితేనే పౌడర్ చేస్తే మనకు అవుతుంది. సో ఒక 2 స్పూన్లు జల్లేసుకుని తింటే ఎంత మంచిది. టేస్ట్, అరోమా, హెల్త్, హార్ట్, డయాబెటీస్, స్కిన్, హెయిర్, కౌంట్లెస్ ప్రాబ్లమ్స్ని మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి మోషన్ కూడా సరిగా అవ్వని వాళ్ళకు కూడా గట్ హెల్తీగా ఉంచడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి కర్రీ లీవ్స్ ఒక అద్భుతం. కాబట్టి కర్రీ లీవ్స్ని రెగ్యులర్గా వాడండి. హెయిర్ ఇష్యూస్ అందరికీ ఉన్నాయి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ప్రతి ఒక్కరు మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో ఫస్ట్ నేను అడుగుతున్నప్పుడు ఫస్ట్ కంప్లైంట్ హెయిర్ గురించి చెప్తారు. నేను కర్రీ లీవ్స్ ఎంత వాడతారంటే మేము 0. పిల్లలు చేసినా కూడా తినడం బెటర్ అని చెప్తాను. అందుకని వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కర్రీ లీవ్స్ రెగ్యులర్గా వాడడం స్టార్ట్ చేయండి, హెయిర్ హెల్తీగా ఉంటుంది. కర్రీ లీవ్స్ని ఆయిల్లో వేసేసుకొని అలా మరిగించి ఆయిల్ని అప్లై చేయడం స్టార్ట్ చేయండి, ఇంకా హెల్తీగా ఉంటుంది. కర్రీ లీవ్స్తో పాటు కీరా ముక్కలు, సొరకాయ ముక్కలు, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర, పుదీనా వేసి జ్యూస్ చేసి అది తాగించండి. గట్ హెల్తీగా ఉంటుంది, స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది, ఐస్ కూడా హెల్తీగా ఉంటాయి. సో ఇన్ని గొప్ప ప్రయోజనాలు ఉన్న కర్రీ లీవ్స్ని ప్రతిరోజు వాడండి. పౌడర్ ఫామ్లో వాడచ్చు అండ్ దాంతోపాటు కర్రీ లీవ్స్ని మనం కూరల్లో వేసుకోవడం కానీ, నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగడం కానీ, జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు. సో ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న కర్రీ లీవ్స్ని రెగ్యులర్గా వాడండి. కళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోండి, స్కిన్ని అందంగా ఉంచుకోండి, హెయిర్ని హెల్తీగా ఉంచుకోండి, హార్ట్ని హెల్తీగా ఉంచండి, డయాబెటిక్ కంట్రోల్లో ఉంచుకోండి. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం. ఈరోజు క్లుప్తంగా మనం ఒక దాని గురించి తెలుసుకుంటుంటాం. మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాము. నేను కూడా చాలా వీడియోస్లో చెప్పే ఉన్నాను మీకు. సో ఏంటంటే పుదీనా. సో పుదీనా మంచి స్మెల్ ఉంటుందండి. పుదీనా గురించి చెప్పాలనుకుంటే ఎన్నో రకాల అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. కాబట్టి అండ్ మీకు ఒక విషయం చెప్పనా, పుదీనాను రెగ్యులర్గా తీసుకుంటే 100% కంటి సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పిల్లలు సైట్ రావడము, కళ్ళు బ్లర్గా అనిపించడము, లేదంటే కళ్ళు డ్రై అయిపోవడము, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ప్రతిరోజు ఒక గుప్పెడంత పుదీనాను మనం నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగడం వల్ల కంటి సమస్యలు పోతాయి. తెలుసా ఎందుకు? ఇందులో అంటే విటమిన్ ఏ రిచ్ ఉంటుంది. ఇందులో ఫోలైట్ ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఎవ్రీ విటమిన్స్ అనే రిచ్ విటమిన్స్ బాగా కలిగి ఉన్న వెజిటబుల్ ఏదైనా ఉందంటే లీఫీ వెజిటబుల్ అదే మన పుదీనా ఆకులు. పుదీనా ఆకులు అద్భుతమైన ఈవెన్ కిడ్నీని డీటాక్స్ చేయడానికి, లివర్ని డీటాక్స్ చేయడానికి, పొట్టను సాఫ్ట్గా హెల్దీగా ఉంచడానికి. చాలా మందికి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లము, యాసిడ్స్ రావడం బయటికి, తేన్పులు, గ్యాస్ రిలీజ్ అవ్వడము, పుల్లగా హెవీగా అనిపించడము, పొట్ట ఇంత ఉందనుకో గ్యాస్ ఎక్కువ నిండిపోతే ఇంత అనిపించడం. ఆ పొట్ట గ్యాస్ని అంతా తగ్గించి గట్ని హెల్దీగా ఉంచి నాలుక దిక్కు నుంచి ఆహారాల నుంచి మోషన్ వరకు క్లీన్ చేసి ఒక అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉన్న లీఫీ వెజిటబుల్ ఏదైనా ఉంటే పుదీనా అండి. పుదీనా నేను చాలా మంది చెప్తుంటాను, పుదీనా రెగ్యులర్గా వాడండి. మనం కొత్తిమీర వాడడం తప్ప పుదీనా ఎక్కువగా వాడం బేసికలీ చెప్పాలంటే. ఎందుకంటే పుదీనా ఏదైనా రైస్, ఏదైనా జీరా రైసు, పుదీనా పచ్చడిలో కదా వాడుతూ ఉంటాం. బట్ నేనేమంటాను అంటే ప్రతిరోజు రైస్ స్టవ్ మీద పెడతామా, ఒక స్పూన్, పావు స్పూన్ అంత ఘీ వేసేసి కొత్తిమీర, పుదీనా వేసేసి బాగా కలిపేసేయండి. సో లేదంటే లైట్గా మిక్సీ పట్టేసుకొని ఆ పిప్పి పిండేసి ఆ జ్యూస్ వేసేసుకొని ఒకరోజు పుదీనా రైస్, ఒకరోజు కొత్తిమీర రైస్. మనం ఒకరోజు పుదీనాను కూడా కొత్తిమీర ఎలా వాడతామో కూరల్లోకి లాస్ట్లో ఎండింగ్లో, అలా పుదీనాను కూడా రెగ్యులర్గా ఎక్కువగా వాడండి. 100% కంటి సమస్యలు పోయి ఐరన్ సంపూర్ణంగా ఉండడం వల్ల ఆడవాళ్ళలో పీరియడ్ రెగ్యులర్గా అవడమే కాకుండా అండ్ స్పెషల్లీ స్కిన్ హెల్తీగా ఉండడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇది. అండ్ బాడీని కూడా హెల్తీగా ఉంచి ఒక మంచి స్మెల్. ఈ మధ్య కాలంలో చాలా మంది నీళ్లు సరిగా తాగట్లేదు. కామన్గా అందరికి తెలిసిన విషయం ఇది. నీళ్ళు సరిగా తాగకపోతే మొట్టమొదటి ప్రాబ్లం ఏం చేస్తాం? నోటి దుర్వాసన. ఎదుటి వ్యక్తితో కంఫర్టబుల్గా మాట్లాడలేము. నోటి దుర్వాసన స్టార్ట్ అయిందంటే బ్యాక్టీరియా బాగా ఫామ్ అయిపోయిందని. టీత్ ఊడిపోవడము అండ్ గమ్స్లో బ్లడ్ రావడము, ఒక రకరకాల మౌత్కి సంబంధించిన అన్ని సమస్యలు. అండ్ నోట్లో ఇన్ని సమస్యలు ఉన్నాయంటే మనం ఆహారం ఎక్కడి నుంచి వెళ్తుంది? నోటి ద్వారానే కదా వెళ్ళేది. ఆ చెత్త అంతా, బ్యాక్టీరియా అంతా మనకి తిన్న ఫుడ్లో నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ శరీరాన్ని మొత్తం మనం పాడు చేస్తున్నాం. నేను ప్రతి ఒక్కరు చెప్తాను, నోటిని శుభ్రంగా ఉంచడానికి డైలీ 4-5 పుదీనాకులు నోట్లో వేసుకొని నవలండి. మంచిగా నమిలి కొద్ది వాటర్ తాగండి. నోరు చూడండి. మీరు చాలా మంది గమనిస్తుంటారు, పట్టి సమస్య అంటే పుదీనాను దంచేసి ఆ పుదీనాన్ని పుక్కలిచ్చిన నోట్లో వేసుకొని అంటుంటాం. చాలా మందికి టీత్లో కానీ గమ్స్లో కానీ ప్రాబ్లం వచ్చిందంటే పుదీనాన్ని క్రష్ చేసి కొద్ది వాటర్ వేసేసి పిప్పంత పిండేసి ఆ నోట్లో ఆ జ్యూస్ వేసుకొని పుక్కలిచ్చండి, ఓ 4-5 నిమిషాలు ఉంచుకొని నోట్లో అంటుంటాం. ఆ రౌండ్గా ఉన్న నోటి దుర్వాసన పోవడమే కాకుండా గమ్స్ ఇష్యూస్ క్లియర్ అవ్వడమే కాకుండా టీత్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంత అద్భుతం పుదీనాను మనం నోటి దుర్వాసన పోగొట్టడానికి, నోటిని హెల్దీగా ఉంచడానికి
పుదీనా నీళ్ళలో వేసి లైట్గా మరీచుకొని తాగడం వల్ల గ్యాస్ట్రైటిస్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి అండ్ మోషన్ సాఫ్ అవ్వడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్, స్కిన్ హెల్దీగా ఉండడానికి నేను చాలా వీడియోస్లో చెప్పాను. స్కిన్లో పింపుల్స్ వచ్చాయి, స్కిన్ డార్క్ అయిపోయింది, మంగు మచ్చలు వచ్చినాయి అండ్ పింపుల్స్ వచ్చడం వల్ల మార్క్స్ ఉండిపోయినాయి, వీటి ఏ కంప్లైంట్ ఉన్నా పుదీనాను ఒక గ్లాస్ నీళ్ళలో ఒక కొద్దిగా నీళ్ళు తీసుకొని పుదీనా ఒక గుప్పడంతా తీసుకొని లైట్గా మిక్సీ పట్టేసండి, పిప్పంతా పిండేస్తారు, ఆ జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నైట్ పడుకునేటప్పుడు డైలీ ఆ పుదీనా జ్యూస్ తీసుకొని ముఖం అంతా అప్లై చేయండి. అప్లై చేసేసి నైట్ అంతా అలా ఉంచి మార్నింగ్ లేచాక ఇదే పుదీనా జ్యూస్ని ఒక ఐస్ ట్రేలో ఒక పుదీనా జ్యూస్ వేసేసేయండి, ఐస్ క్యూబ్స్ అవుతాయి. చల్లని వాటర్లో ఈ పుదీనాతో చేసిన ఐస్ క్యూబ్స్ని వేసేసి 4-5 గ్రీన్ క్యూబ్స్ని ఫేస్ని డిప్ చేయండి. ఫేస్ పింపుల్స్ కానీ ట్యాన్ కానీ క్లీన్గా అవ్వడానికి కానీ స్వెల్లింగ్ తగ్గడానికి కానీ అద్భుతంగా పనిచేస్తుందండి. 2000 ఇలా ఉంటాయి, దీన్ని ఇలా పెట్టుకొని మంచిగా ఫేస్ ఇలా పుల్ చేయండి. ఇద్దరి దగ్గర రౌండ్గా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మసాజ్ చేయండి. పెదవి కింద నుంచి పెదవి పైకి ఇచ్చేయండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఫేస్ ఇలా మంచిగా ఇలా ఇచ్చేయండి. ఐస్ క్యూబ్ వాటర్ నుంచి ఫేస్ తీసిన తర్వాత రక్తం మంచిగా ఫ్లో అవ్వాలంటే బాగా ఇలా ఎక్సర్సైజ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. పుదీనా ఇంటేక్ తీసుకోవడం వల్ల ఫేస్ ఆటోమేటిక్గా గ్లో వస్తుంది. ఎక్స్టర్నల్ అప్లై చేసుకోవడం వల్ల ఈ డస్ట్తో ఈ ట్యాన్ పట్టేయడం ఇవన్నీ ఉంటాయి కదా, అది కూడా మనకు క్లియర్ అవుతుంది. ఒక పుదీనాలో ఇంత అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి అంటే మనం వెజిటేబుల్స్ ఎన్ని రకాలు యూజ్ చేస్తున్న దాంట్లో ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఓవర్గా ఆలోచించి నా సమస్యలకి తగ్గించడానికి ఏమి చేయట్లేదు, నేను ఏం చేయట్లేదు అనుకోకండి. మీరు తినే ప్రతి వెజిటేబుల్లో ల్యాక్స్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్గా ఉండండి. మీరు తినే ఆహారం సరిపోద్ది మీ బాడీకి. ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటే టైంకి తింటుంటే అన్ని సమస్యలు పోతాయి. ఏం తిన్నా నాకు పడట్లేదు, నేను ఇంతే, నా బాడీ ఇంతే, నేను ఏం చేయలేను, నా బాడీ నీసత్వం అయిపోయింది, నేను ముందులాగా లేను అనుకుంటే జీవితంలో ఎప్పుడు ముందుకు వెళ్ళలేము మనం. వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి పాజిటివిటీ. ఇప్పుడు మనం చూడండి, ఒక పుదీనా గురించి క్లుప్తంగా తెలుసుకుంటేనే ఆల్మోస్ట్ ఒక 7-8 మినిట్స్ వీడియో వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రయోజనాలే అలాంటివి. గట్ని హెల్తీగా ఉంచుతుంది, నరాలని హెల్తీగా ఉంచుతుంది, పీరియడ్ రెగ్యులర్ చేస్తుంది, ఐస్ని హెల్తీగా ఉంచుతుంది, స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది, హెయిర్ని హెల్తీగా ఉంచుతుంది, మౌత్ శుభ్రంగా ఉంచుతుంది, ఈసోఫెగస్ శుభ్రంగా ఉంచుతుంది, మోషన్ సాఫ్ అవ్వడానికి యూజ్ అవుతుంది, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది అండ్ మనం స్కిన్కి అప్లై చేయడం ట్యాన్ అంతా పోతుంది. ఇదే పుదీనాని మిక్సీ పట్టేసుకొని కొద్దిగా జ్యూస్ తీసుకొని అండర్ ఆర్మ్స్ దగ్గర మంచిగా అప్లై చేసుకొని ఒక 10-15 నిమిషాల నుంచి తర్వాత స్నానం చేస్తే అండర్ ఆర్మ్స్ బ్లాక్నెస్ పోతుంది, మన స్మెల్ పోతుంది. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి వెజిటబుల్లో ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి మీరు తింటున్న వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ టైంకి తినడం, టైంకి వాటర్ తాగడం, హెల్తీగా లైఫ్ లీడ్ చేస్తే అన్నీ బాగుంటాయి. ఓవర్గా ఏం ఆలోచించకండి. ప్రతి వెజిటబుల్స్లో యాజ్ అ డాక్టర్గా మనం చదివింటాం కాబట్టి దీని గురించి డీప్గా మీకు ఇంకా క్లుప్తంగా తెలియజేయాలని దీని గురించి తెలియజేశాను. సో అన్నీ మంచివే హెల్తీగా ఉండడానికే. సో అన్ని బాగా తినండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నావు బెస్ట్ సమ్మర్ ఫ్రూట్ ఏంటి? గ్రీన్ వాటర్మిలన్. ఓవల్ షేప్లో ఉంటుంది. ఒక అద్భుతమైన హైడ్రేటెడ్గా ఉంచి స్కిన్ని, హార్ట్ని హెల్దీగా ఉంచి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుకొని ఈవెన్ దో హై షుగర్ లెవెల్స్ ఉండే వాళ్ళని కూడా లిమిట్గా తింటే కంట్రోల్లో ఉంచడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లో గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ కాదు. డయాబెటీస్ వాళ్ళు లిమిట్గా తీసుకున్నా కూడా చాలా మంచిది. ఎందుకంటే కంపారిటివ్లీ అదర్ వాటర్మిలన్ కంటే ఈ గ్రీన్ కలర్ వాటర్మిలన్ ఎలా ఉంటుందంటే ఎక్కువ షుగర్ అంటే స్వీట్ ఎక్కువ ఉండదు, అది ఓవర్ స్వీట్ ఉంటుంది. ఇది స్వీట్నెస్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది అనమాట. ఇది సో కాబట్టి ఇది మోర్ హైడ్రేటెడ్ ఫ్రూట్. సమ్మర్లో మనం ప్రతి ఒక్కరు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటూ ఉంటారు. సో ఇష్టంగా తినడం ఎందుకంటే ఈ ఫ్రూట్ మనకి బాగా మ్యాక్సిమం కొన్ని సీజన్స్లో దొరుకుతుంది. బట్ ఈ సీజన్లో ఈ సమ్మర్లో మనం ప్రత్యేకంగా మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం అనమాట. సో ఇది హైడ్రేటెడ్గా ఉంచడానికి అండ్ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి, హార్ట్ని హెల్దీగా ఉంచడానికి, విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి కళ్ళ సమస్యలు పోవడానికి, స్కిన్ హెల్దీగా ఉంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను చెప్తుంటాను చాలా మందికి, ఇది మిక్సీ పట్టేసి ఒక మంచి ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మంచిగా ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. పిల్లలకి ఐస్ క్రీమ్ పెట్టద్దని చెప్తూనే ఉంటాం మనం. సో ఎలాగో అయినా సరే వాళ్ళు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టపడి తింటూ ఉంటారు. నేను ఒకటి అంటున్నా, ఐస్ క్రీమ్స్ అవన్నీ పెట్టకండి పిల్లలకి. కొద్దిగా ఇదే ఫ్రూట్ని మిక్సీ పట్టేసి మంచిగా పేస్ట్ లాగా చేసేసి మంచిగా ఒక బాక్స్లో వేసేసి ఫ్రీజర్లో ఉంచేసేయండి. మంచి కూల్ అయిన తర్వాత దాన్ని ఐస్ క్యూబ్ మనం ఐస్ క్రీమ్ లాగా ఎలా తీస్తాం అలా తీసి ఒక బౌల్లో వేసి ఇచ్చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. లెస్ షుగర్స్, ఎక్కువగా స్వీట్నెస్ కూడా ఉండదు, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది తినడం వల్ల పిల్లలకి ఐస్ క్రీమ్ లాగా చేసి ఇవ్వచ్చు. జ్యూస్ రూపంలో చాలా మందికి ఇది ఎప్పుడు జ్యూస్ చేసినా సరే కొత్తిమీర, పుదీనా, చిన్న అల్లం ముక్క ఇది వేసి జ్యూస్ చేసి ఇవ్వండి. స్కిన్ హెల్దీగా ఉంటుంది, పొట్ట చాలా చల్లగా ఉంటుంది, మోషన్ సాఫ్గా అవుతుంది, ఐస్ చాలా బాగుంటాయి. స్కిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ హైడ్రేషన్ అండి. ఎందుకంటే సమ్మర్లో మనం ప్రత్యేకంగా గమనిస్తే స్కిన్ డార్క్ అయిపోవడము అండ్ చెమటకి ఎక్కువ బాడీ స్మెల్ రావడం, ఎందుకంటే బికాస్ ఆఫ్ లెస్ వాటర్ తాగుతున్నాం, హైడ్రేటెడ్గా ఉంచుకోవట్లేదు స్కిన్, అందుకని ఈ ప్రాబ్లమ్స్. ఇదే దాంట్లో కొత్తిమీర, పుదీనా, చిన్న అల్లం ముక్క వేసుకొని జ్యూస్ చేసుకుందా కానీ టేస్ట్ అల్టిమేట్. అండ్ స్పెషల్లీ తాగడం వల్ల చాలా స్టమక్ కూల్గా హెల్దీగా కూడా ఉంటుంది.
అండ్ కంటి సమస్యలు కూడా పోతాయి మనకి. అండ్ నేను చాలా వరకు చెప్తుంటాను. సో దాంతోపాటు ఈ సీడ్స్ ఉంటాయి కదా, ఈ సీడ్స్ను కూడా మనం ఎండబెట్టిన దాన్ని మనం సీడ్స్ హై న్యూట్రిషియస్ సీడ్స్ అనమాట. ఇవి తీసుకోవడం వల్ల మనకి వాటర్ మిలన్ సీడ్స్ అంటుంటాం కదా, ఈ వాటర్ మిలన్ సీడ్స్ నరాలలో స్ట్రెంత్ రావడానికి, B12 విటమిన్స్, చాలా రకాల విటమిన్స్, మినరల్స్ ఎక్కువ కలిగి ఉంటాయి. కాబట్టి వాటర్ మిలన్ ఫ్రూట్స్ తో పాటు వాటర్ మిలన్ సీడ్స్ ని కూడా మనం చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాము. కాబట్టి ఇది హైడ్రేటెడ్ గా ఉంచడానికి, బ్లడ్ ప్రెషర్స్ రాకుండా ఉండడానికి సమ్మర్లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ అంటాను నేను. దీన్ని జ్యూస్ రూపంలో తీసుకొని తినొచ్చు. అండ్ పిల్లలకైతే ప్రత్యేకంగా ఐస్ క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకుని ఐస్ క్రీమ్ లాగా కూడా ఇవ్వచ్చు. చాలా మంది ఇంకా పిల్లలు వద్దన్న చెడు వైపు వెళ్తుంటారు. వద్దు ఇది తినద్దు అంటే అదే తినడానికి ఇష్టపడతారు. అదే మనం న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామనుకోండి, అట్లీస్ట్ అలా కాకుండా న్యాచురల్గానే తింటున్నారు కదా, అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ మనం కూడా చాలా క్రేజీగా తినాలనుకుంటుంటాం. ఇది కట్ చేసుకొని ఫుల్గా తింటా ఉంటారు. అలా కాకుండా ఇది జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు, కట్ చేసుకొని తినొచ్చు. సో ఇలా అన్నీ చేసుకోవడం వల్ల గ్రీన్ ఓవల్ షేప్లో ఉన్న వాటర్ మిలన్ స్కిన్ అండ్ ఐస్ అండ్ నరాలలో స్ట్రెంగ్త్, బాడీ కూడా హెల్తీగా ఉంచి, హార్ట్ని హెల్తీగా ఉంచి, డయాబెటిక్ని కూడా కంట్రోల్ చేసి, స్పెషల్లీ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి అద్భుతమైన ఫ్రూట్స్. ఇది ఖచ్చితంగా రెగ్యులర్గా తీసుకోండి. స్పెషల్ సమ్మర్ ఫ్రూట్ కాబట్టి చాలా రకాలు. ఇప్పుడు సమ్మర్లో మనకి ఏమొస్తాయి, మ్యాక్సిమం మ్యాంగోస్ వస్తాయి ఉంటాయి. మ్యాంగో ఓవర్ హీట్ చేస్తే వాటర్ మిలన్ కూల్ చేస్తుంది. సో నేచర్ చూసారా, దేవుడు ఎలాంటి క్రియేషన్. ఒకటి వేడి చేసే ఫ్రూట్ ఉందంటే ఒకటి చల్లటి చేస్తే, ఒకరోజు ఇది తిన్నామంటే ఒకరోజు అది తిన్నాం. సో బ్యాడ్ని బ్యాలెన్స్ చేసేస్తుంది అనమాట. సో వాతావరణాన్ని బట్టి మనం కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, కొన్ని ఫ్రూట్స్ పోతుంటాయి మనకి. సో సీజనల్ ఫ్రూట్స్ ఉంటుంటాయి కదా, ఆ సీజనల్ ఫ్రూట్స్ కూడా బై గాడ్ గ్రేస్ మనకి అన్ని బ్యాలెన్స్డ్ ఫ్రూట్స్ ఉంటాయి. సో ఒకటి ఓవర్ కలిగి ఉంటే ఒకటి బ్యాలెన్స్ చేయడానికి ఉంటాయి. సో కాబట్టి వాటర్ మిలన్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాలెన్స్డ్, హై ఫైబర్ కలిగి, మోర్ న్యూట్రిషియస్ కలిగి ఉన్న ఫ్రూట్. ఇది రెగ్యులర్గా తీసుకోండి. పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు, ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన ఫ్రూట్. సో రెగ్యులర్గా తీసుకోండి, హెల్తీగా ఉంచుకోండి స్కిన్ని. నమస్కారం.